మన తెలంగాణ ఆడపిల్లలందరికీ ఎంతనో పాయరమైన పూల పండుగ బతుకమ్మ సంబరం రానే వచ్చేసింది. 9 రోజులు ఆడోళ్ళంతా కలిసి తీరొక్క పూలతోని బతుకమ్మను వేర్చి ఆ బతుకమ్మనే గౌరమ్మ లెక్క కొలిచే సంప్రదాయానికి రాష్ట్రం అంతా తయారైంది. ప్రతి ఊర్ల గల్లీల ఇంట్ల ఆడపిల్లలంతా అక్క చెల్లెళ్ళంతా వదినెమర్దన్లు అత్త కోడళ్ళు ఇట్లా అందరు ఒక్కతాన కూడి బతుకమ్మ సంబరాలల్లో మునిగి తేలుతుర్రు. కొత్త చీరలు తీరు సొమ్ములు అబ్బా ఏం ముస్తాబైతుర్రబ్బా ఆడపిల్లలు. రోజు చూస్తుంటే మన డిస్టే తాకేటట్టు తయారైతురు ఆడోళ్ళంతా. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి అయిన మన బతుకమ్మను వచ్చే తరాలందరికీ చెప్పేందుకు అంత సిద్ధమయ్యారు కదా. ఇక కడమ రాష్ట్రాలతోని పోలిస్తే తెలంగాణ సంస్కృతి మస్తు విశిష్టమైనది, విలక్షణమైనది. ముఖ్యంగా తెలంగాణ జనాలు జరుపుకునే పండుగలల్లా ఒక్కొక్క దాంట్లో కుటుంబ సంబంధాలన్నీ కలిసి ఉంటాయి. ప్రకృతితోని కలిసిపోయే పండుగలల్లా బతుకమ్మ పండుగ మొదటిది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక లెక్కనే ప్రకృతిని కూడా మనం దైవం లెక్క పూజించే పండుగనే ఈ పూల సంబరం, ఈ పండుగ, ఈ బతుకమ్మ. ప్రపంచమంతా పూలతోని దేవుణ్ణి పూజిస్తే ఆ పూలనే దేవుని లెక్క కొలిచే ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే అది మన బతుకమ్మ పండుగనే. పూల పండుగ ఒకటే కాదుల్లో, ఆటల పండుగ, ఆనందాల పండుగ. ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఆట విడుపు పండుగనే చెప్పాలి. మనసులో ఎంతటి బాధ ఉన్నా, ఎసోంటి క్షోభున్నా, ఎంత మానసికంగా కుంగిపోయినా బతుకమ్మ పండుగ అంటే చాలు ఎక్కడ లేని జోరు ఉరికొచ్చి ముస్తాబయ్యి తీరుగా సొమ్ములేసుకొని అబ్బా బతుకమ్మని ఆడి పాడి జోష్గా ఎంజాయ్ చేస్తారు ఆడోళ్ళంతా. మరి తెలంగాణకే సొంతమైన ఈ పండుగకు 1000 ఏళ్ల చరిత్ర ఉందని మీకు తెలుసా? అవునుల్లా, క్రీస్తు శకం 11 నుంచి 14 శతాబ్దాల నడుమ తెలంగాణను పరిపాలించిన అప్పటి కాకతీయులు ఈ పండుగను వెలుగులోకి తెచ్చిర్రని ఆధారాలున్నాయి. కానీ క్రీస్తు శాకారంభంలోనే శాతవాహనుల కాలం నుంచే ఈ పండుగను చేసుకునేటోళ్ళట. మానవ జాతికి బతుకుదరులను ప్రసాదిస్తున్న తల్లిని బతుకమ్మ లెక్క గొల్చే విధానము అప్పటి నుంచే స్టార్ట్ అయిందన్నట్టు. ఇక అటెన్క ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తు శకం 228 నుంచి 358 సంవత్సరాల నడుమ విష్ణుకుండల కాలంలో క్రీస్తు శకం 358 నుంచి 569 సంవత్సరాల నడుమ బతుకమ్మ పండుగను జోరుగా జరుపుకున్నారట. బతుకమ్మ పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఉత్త చరిత్రనే కాదు, దానికి తగ్గట్టు కథలు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఇల్లో నమ్మలేనోళ్ళు చాలా మంది ఉంటారు కదా, మూఢనమ్మకాలను కొట్టి వారేసేటోళ్ళు. అసొంటోళ్ళ కోసం గట్టి ఆధారాలే పెట్టిపోయారు మన పెద్దోళ్ళు. ఒక్కొక్క శతాబ్దం తగ్గట్టు ఒక్కొక్క రాజు పాలించుకుంటూ వచ్చిండు కాబట్టి వాళ్ళందరూ బతుకమ్మ పండుగను జోరుగానే జరుపుకురట. 5వ శతాబ్దం చివర్లా చోళ దేశంలో వాలిస్తున్న ధర్మాంగుడు అనే రాజు సత్యవతి అనే రాణులకు 100 మంది పుత్రులు పుట్టి చనిపోయారట. అయితే లక్ష్మీదేవి వాళ్ళకు బిడ్డ లెక్క పుట్టి బతికేసరికి ఆమెను బతుకు అంటూ ప్రజలు బతుకమ్మను చేసి ఊరూర గొల్చిరట. అటెన్క అందరి సంతానాలు పాడి పంటలు చల్లగా బతకాలని బతుకమ్మలను చేసి వరాలను గోరుడు ఆచారమైందని ఒక కథ. ఇందుకు దాగిన ఆధారాలు జగిత్యాల జిల్లాలున్న ధర్మపురి, నందగిరిలున్నాయట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్య ఉయ్యాలో, అతి సత్యవతి అని ఉయ్యాలో అనుకుంటా సాగే ఈ బతుకమ్మ పాట అప్పటి చరిత్రను ఇంకా మన కళ్ళ ముంగట్నే కనిపించేటట్టు చేస్తుంది. మన బతుకమ్మ పండుగను ఇప్పుడు సిటీలల్లనంటే డీజేలు, సప్పుళ్ళు, కోలాటాలు అనుకుంటా ఆడుతురు కానీ ఊర్లల్లో చూడాలి అస్సలైన బతుకమ్మ పండుగను మన కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు. పల్లెలల్లా జనాలు వాడుకునే పాటలల్లా, వాళ్ళు వాడే జానపదాలల్లా బతుకమ్మ పుట్టుక గురించి ఎన్నో కథలు బయటకు వస్తాయి. ఆమె పుట్టుకనే పాట లెక్క మలిచి పాడుతూ ఉంటారు పెద్ద మనుషులు. ఒక పాటను నేను మీకు కథ లెక్క చెప్తా. ఒకప్పుడు తెలంగాణను వాలించిన ఒక రాజుకు 7 కొడుకులు, ఒక్కతే బిడ్డ ఉండేనట. ఆమెకు పెండ్లి చేసి తల్లిదండ్రులు కాశీ యాత్రకు పోతారట. అయితే వాళ్ళు కాశీకి పోయిన కాలంలోనే ఆమె పుట్టింటికి వచ్చిందట ఆ బిడ్డే. కొన్ని రోజులు ఆడనే ఉండవలసి వచ్చింది. అవి దసరా రోజులు. అనుకోకుండా పుట్టింటికి వచ్చేసరికి ఆమె తాన పండుగకు సరిపడే చీరలు, సొమ్ములు ఏవి లేవట. అందుకే పండుగకు పెట్టుకోనికి కాళ్ళ కడియాలు, పట్టు చీర అడుగుతుంది. మొదట 6 రోజులు ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటారట. కానీ చిన్నొద్దే మాత్రము చీర ఇచ్చినట్టు ఇచ్చిందట.
తీసుకున్న చీరలు కడియాలు ఏవి సొట్టవైనా జర్ర ఖరాబైనా మంచిగుంటదని బెదిరించిందట. కానీ ఏం చేస్తాం చెప్పురే ఆడవిళ్ళకి, ఆమెకు తెలియకుండానే బతుకమ్మ ఆడేటప్పుడు కడియాలు సొట్టబోయి చీర చినిగిపోయిందట. అందుకే భర్తతోని కొట్లాడి మరి సొంత అన్నతోనే ఆడపడుచుని చంపేస్తుందట చిన్నోదిని. ఆమె చచ్చిపోయిన జాగల్ని ఒక చిన్న కొలను అంటే ఒక చిన్న చెరువు అసొంటిది వచ్చిందట. పాపం కాశీ నుంచి తిరిగి వచ్చిన అయ్య వాళ్ళకి ఈ ముచ్చటేం తెలుసు, ఏం తెలియదు. ఆ చెరువులో ఒక తామర పువ్వు వెలిసిందట. దాన్ని కోద్దామని పోయేసరికి కొయ్యొద్దు అని బిడ్డ గొంతిన పడ్డదట. ఈ కథను మొత్తము శిల్కా గోరింకల్ లెక్క మారిన ఆమె కండ్లు భర్తకు చెప్తాయట. ఆ రాజ్యంలుండే ఆడవిళ్ళలంతా 10 రోజులు పూల గౌరిని వేర్చి ఆ కొలంలో వదిలేస్తే చివరి రోజు 16 ఏండ్ల బాలకుమారిగా తిరిగి వస్తా అని వలుకుతుందట ఆ తామర పువ్వు. అట్లా దసరా పండుగ టైంలో ఆడవిళ్ళ బతికొచ్చిన గుర్తుగా ఇప్పటికీ బతుకమ్మను వేర్చుకుంటుర్రని ఇంకో కథ ఉంది. ఇట్లా బతుకమ్మ పండుగ గురించి ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్కరు ఒక్కో తీర్ల కథలు చెప్తా ఉంటారు. కానీ మొత్తం మీద మన తెలంగాణ పూల పండుగ సొంటి బతుకమ్మ పండుగను చేసుకోనికి ఆడవిళ్ళలంతా జోర్దార్గా హుషారుగా తయారుగా ఉన్నారు. ఇట్లనే దినాం బతుకమ్మ పండుగ గురించి 9 రోజులు జరుపుకునే బతుకమ్మల విశిష్టత ఏందనేది ఒక్కొక్క వీడియోలో చెప్తూనే ఉంటా. అప్పటిదాకా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేయండి. గిసొంటి మంచి మంచి అక్కడికి వచ్చే వీడియోలు ఇంకిన్ని చేయాలని నాకు గిట్ట అనిపిస్తుంది కదా బా.